ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతుక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. ఇటు పక్కన ఎవరు కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు ఇటు పక్క కూర్చోవద్దు దయచేసి. ఇటు కూడా కూర్చోవద్దు ఎక్సెప్ట్ మీడియా రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పిస్తే ఎవరు ఇక్కడ కూర్చోవద్దు. బీజేపీ కార్యకర్తలందరూ కూడా వెనకకి వెళ్ళాలి ప్లీజ్. వెనకాల కూర్చోండి. వెనక కూడా ఎవరు చైర్ డిస్టర్బెన్స్ కూడా ఉండద్దు. ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ బంద్ అయిపోతుంది. చాలా క్లియర్. ఏ ఒక్క చైర్ కదిలినా ప్రెస్ కాన్ఫరెన్స్ బంద్ అవుతుంది. ఎవరు కూడా కార్యకర్తలు వెనక ఉంటే తర్వాత కలవచ్చు. నడ్డా గారు ఉంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక కూడా నడ్డా గారు ఉంటారు. ఫోటో దిగొచ్చు. ప్లీజ్ కార్యకర్తలు అందరూ బయట ఉండండి ప్లీజ్. సుధాకర్ ఈ డోర్ పెట్టేసి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ అందరు బయటకు పంపి, అందరిని బయటకు పంపి ప్లీజ్. నడ్డా గారు ఇక్కడే ఉంటారు. తర్వాత కూడా ఫోటో దిగొచ్చు ప్లీజ్. అమ్మా తల్లి మీరు వెనకకు పండి. వెనకకి ఇక్కడ వద్దు. ఇక్కడ అసలే వద్దు. ఎవరు కూడా కార్యకర్తలు అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. ఎవ్వరు కూడా ఉండొద్దు లోపల. ఎవ్వరు కార్యకర్తలు ఉండొద్దు. మీడియాకు సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా లోపల ఉండొద్దు ప్లీజ్. ఉంటే నడ్డా గారు చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసి పోతాడు. అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. నడ్డా గారు ఉంటారు. తర్వాత చాలాసేపు మాట్లాడవచ్చు. గంట సేపు ఉంటారు ప్లీజ్. అందరూ బయటకు వెళ్ళండి. అందరూ ఎవ్వరు ఉండదు లోపల. మన కార్యకర్తలు ఎవ్వరు ఉండదు. అదే సుధాకర్ వచ్చిందని చెప్పాం పైకి చెప్పాం పేరు కానీ పైన ఫ్రెష్ అయ్యారు. టీ కూడా తాగినారు. తర్వాత బ్రేక్ స్నాక్స్ ఏమైనా టిఫిన్ తెప్పించి ఇక్కడే చేస్తాం. మ్యాక్సిమం
ఎవరు కూడా వెనకాల కార్యకర్త అన్న వచ్చేసారు అందరూ. దయచేసి ఏమనుకోవద్దు, వెనుక కార్యకర్తలు ఎవరు కూర్చోకండి. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమున్నది చెప్పండి? వెనుక మహిళా కార్యకర్తలు ఏమున్నది ఉపయోగం? అక్కడ వెనుక ఎందుకు? మీరు తర్వాత టీవీలో చూసుకోవచ్చు, మిగతా దాంట్లో చూసుకోవచ్చు. ఓన్లీ ప్రెస్ మీడియా వాళ్ళు మాత్రమే లోపల ఉండండి.
మిత్రులందరికీ స్వాగతం. వెనకాల ఎవరున్నా కూడా బీజేపీ కార్యకర్తలందరూ బయటకు వెళ్ళాలండి. ఒక్క చైరు సప్పుడైనా సరే నడ్డా గారు ఊరుకోరు. ప్లీజ్ అందరూ బయటకు వెళ్ళండి. ప్రెస్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ మన జేపీ నడ్డా గారు మాట్లాడతారు. కొంచెం ప్రొజెక్టర్ కనపడుతుంది. అయిపోయినాక కూర్చోవచ్చు అన్న. ప్రొజెక్టర్ వెనక అయిపోయినాక కూర్చోవచ్చు. ప్రొజెక్టర్ ఉంటుంది వెనక. జేపీ నడ్డా గారు ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడతారు. వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు పరిచయం చేస్తాను. శ్రీ జి కిషన్ రెడ్డి గారు గౌరవ కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రులు మనతో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారితో పాటు శ్రీ తరుణ్ చుక్ గారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభారి ఉన్నారు. వారి పక్కన డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఉన్నారు. శ్రీమతి విజయశాంతి గారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శ్రీ వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శ్రీ జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శ్రీ ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే వారు మనతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు. శ్రీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే వారు కూడా మనతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ వారు కూడా ఉన్నారు. వారితో పాటు శృతి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రదీప్ గారు, విజయరామారావు గారు, అదేవిధంగా రవీంద్ర నాయక్ గారు సీనియర్ నాయకులందరూ పాల్గొంటున్నారు. శ్రీ నడ్డాజీని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Friends from the media, my senior leaders on the dais, my colleagues and dear friends. It is indeed a matter of great opportunity for me to have an interaction with you. Today I had come to show my solidarity with the fight which the Telangana state BJP is fighting for the people and for the employees of Telangana state. आज मैं भारतीय जनता पार्टी की तरफ से जो तेलंगाना राज्य एम्प्लॉइज के लिए और लोगों के लिए जो जमीनी स्तर पर जो लड़ाई लड़ रहा है उसको समर्थन देने के लिए मैं आया था। लेकिन मुझे एयरपोर्ट पर ही जॉइंट कमिश्नर पुलिस मिस्टर कार्तिकेय उन्होंने मुझे बताया कि यहाँ गवर्नमेंट ऑर्डर है कोरोना के नॉर्म्स को फॉलो करना, इसलिए आपको मैं ये बताने आया हूं कि कोरोना नॉर्म्स को फॉलो किया जाए। मैंने उस समय उनसे कहा कि मैं कोरोना के सभी नॉर्म्स को फॉलो करूंगा और फॉलो करते हुए गांधी जी की मूर्ति पर जाकर फूल अर्चना करूंगा और प्रजातंत्र को ताकत मिले इसकी प्रार्थना करूंगा और इसके साथ साथ अपने तरफ से हम सारे नॉर्म्स को फॉलो करेंगे। The situation of the government was exposed at that point of time when I said, now, do I have the permission? He said, I don't know. That means that the administration was only bent upon stopping me.
but they did not have the answer when I told them that I will go within the norms. And then they said, इसका permission मेरे पास नहीं है, you are the best judge. खैर, I'm a person and my party is a disciplined party. We went there. महात्मा गांधी जी के आगे हमने फूल अर्चना अर्पित की और उनसे हमने शक्ति भी ली और प्रार्थना भी की। लेकिन ये सारे प्रोसेस में कोरोना को किस तरीके से उपयोग करने का प्रयास किया, यह यहां पर भली भांति दिखता है। और मैं वहां जनसभा कर सकता था, लेकिन मैंने प्रोटोकॉल्स को फॉलो करते हुए और मैंने सोचा कि आपके माध्यम से, मीडिया के माध्यम से मैं अपनी बात को कहूंगा। और इसलिए आपको on a very short notice, I requested all of you to join me for the media briefing, and you all have come. I must thank all of you. जहां तक तेलंगाना का सवाल है, केसीआर के नेतृत्व में चलने वाली सरकार गैर प्रजातांत्रिक तरीके से सरकार चल रही है। इट इज द मोस्ट अनडेमोक्रेटिक गवर्नमेंट विच इज फंक्शनिंग। इट इज द लास्ट 2 days whatever has happened, it is a murder of democracy. ये प्रजातंत्र की हत्या है जो पिछले 2 दिनों में घटनाएं घटी हैं, और एक तरीके से डिक्टेटरशिप है, ऑटोक्रेसी है, तानाशाही है। और यह सरकार आकंठ भ्रष्टाचार में डूबी हुई, डायनेस्टिक रूल यहां पर चल रहा है, परिवारवाद चल रहा है, वंशवाद चल रहा है, जिसकी सैद्धांतिक रूप से भारतीय जनता पार्टी लड़ाई लड़ रही है और लड़ेगी, और अंतिम समय तक लड़ेगी, जब तक कि हम इस वंशवाद की सरकार को, भ्रष्टाचारी सरकार को, एंटी डेमोक्रेटिक सरकार को उखाड़ नहीं फेंकते हैं प्रजातांत्रिक तरीके से, तब तक ही हम लड़ाई लड़ेंगे। अब मैं बात करता हूं जो संजय बंडी जी के साथ हुआ। सबसे पहले आप सब लोग घटना जानते हैं। ये जो जियो ऑर्डर है 317, ये एंटी एम्प्लॉय है, ये एंटी पीपल है, और बीइंग इन ऑपोजिशन इट इज माय रिस्पॉन्सिबिलिटी एंड माय पार्टीज रिस्पॉन्सिबिलिटी टू फाइट फॉर द कॉज ऑफ द एम्प्लॉयज एंड फाइट फॉर द कॉज ऑफ पीपल। हम विपक्ष के होने के नाते ये हमारी नैतिक जिम्मेवारी है कि हम जनता की और कर्मचारियों की लड़ाई को निर्णायक मोड़ तक लड़ें, और टीचर्स की, एम्प्लॉयज यानी टीचर्स भी, बाकी लोगों के साथ भी जो ये जियो ऑर्डर इंप्लीमेंट होता है। अब शांति प्रिय ढंग से हम अपनी वॉइस को रख रहे थे। ऑन द प्रिटेक्स्ट ऑफ कोरोना, वैसे इनके मिनिस्टर्स हर जगह जनसभाएं भी कर रहे हैं और रैलियां भी कर रहे हैं और तो और प्रदर्शन भी कर रहे हैं, उन सब के लिए इनको छूट है। लेकिन ये जब बात आती है भारतीय जनता पार्टी की, तो उसको रोकने का प्रयास होता है। संजय बंडी ने उस दिन शांतिप्रिय ढंग से धरना देने का तय किया था। इन्होंने कोरोना जियो रूल्स दिखाए। इस बात को ध्यान में रखते हुए संजय बंडी ने अपने एमपी वाले कार्यालय में रात का जागरण रखा, और जागरण शांतिप्रिय ढंग से रखा, और पुलिस ने पहले वहां एम्प्लॉयज को, टीचर्स को आने से रोका, अरेस्टिंग की, और संजय बंडी जी के यहां उनके ऑफिस में जाकर गैस कटर से लेकर के स्टील के रॉड्स को और कोलैप्सिबल डोर्स को और बाकी दरवाजों को काटा। काटने के बाद अंदर घुसने के बाद अश्रु गैस अंदर डाला, पहले वाटर कैनन चलाया, और फिर संजय बंडी को मैन हैंडल करते हुए
और कार्यकर्ताओं पर लाठीचार्ज करते हुए संजय बंडी को अरेस्ट किया। ये अनडेमोक्रेटिक नॉर्म्स का जीता जागता तस्वीर है। आई एम ashamed टू से दैट वी आर इन 21st सेंचुरी। रूल ऑफ लॉ में एक ऑटोक्रेटिक केसीआर किस तरीके से बिहेव कर रहे हैं, यह भी हमको ध्यान में रखना चाहिए। और मेरा ये चार्ज भी है कि केसीआर बौखला गए हैं। केसीआर ने अपना आपा खो लिया। ही हैज लॉस्ट हिज मेंटल बैलेंस। और ये तब हुआ है जब दुबाका में धमाका हुआ है और हुजूराबाद में हुजूर को फटका लगा है। इसने इनका मेंटल बैलेंस खो दिया है। He has lost his sense of proportion, the way he is behaving. अभी मैं डेमोक्रेसी की बात कर रहा हूं। आपके यहां धरना चौक पर धरना देना बंद हो गया by government orders, and High Court had to intervene. And first to take the opportunity was KCR himself as Chief Minister sitting on dharna. क्या ये कैसा प्रदेश है? किस टाइप के नॉर्म्स को लेकर के लोग काम कर रहे हैं? तो यह प्रश्न इसको जनता तक पहुंचाना हमारी जिम्मेवारी है। उसको हम बिल्कुल पहुंचाएंगे, उसको हम करेंगे। ये हाई हेडेडनेस और ये हाई हैंडेड जो एटीट्यूड है, इसको हम इसके खिलाफ हम लड़ाई लड़ेंगे, ये हम कहना चाहते हैं। जहां तक करप्शन का सवाल है, मैंने 2 साल पहले भी आकर के कहा था कि दिस स्टेट इज प्रूविंग टू बी वन ऑफ द मोस्ट करप्ट स्टेट्स एंड ऑल अंडर द डायरेक्शन ऑफ चीफ मिनिस्टर। मैंने पहले भी कालेश्वरम के बारे में बातचीत की थी। कालेश्वरम हैज बिकम एन एटीएम फॉर केसीआर। हमारे हिंदी में कहते हैं कि ये दूध देने वाली गाय हो गई है। द ओरिजिनल प्रोजेक्ट वॉज ऑफ 36,000 crores. Now the project is 1,20,000 crores. And the water has reached only his farmhouse and to none others. This is the situation. If I talk about Palamuru Rangareddy, inauguration हो गया, पैसे लग गए, एक ड्रॉप वाटर नहीं पहुंचा है। This is the सिचुएशन। मिशन भागीरथी, पैसा लग चुका है, एक ड्रॉप वाटर नहीं पहुंचा है। दिस इज द स्टेट ऑफ करप्शन, ऑफ हाइट ऑफ करप्शन ऑफ केसीआर गवर्नमेंट, विच वी हैव टू अंडरस्टैंड। मैं बहुत से उदाहरण दे सकता हूं, बट दिस इज द मोस्ट करप्ट स्टेट एंड ही इज वन ऑफ द मोस्ट करप्ट एडमिनिस्ट्रेटर, चीफ मिनिस्टर हु इज वर्किंग। दैट इज व्हाट आई वुड लाइक टू से। एज फार एज डायनेस्टिक रूल इज कंसर्न, बेटा, बेटी, भांजा, अभी पोता तैयार नहीं है, लेकिन हर एक तरीके से इट्स ए फैमिली रूल, इट्स ए डायनेस्टिक रूल, एंड इट इज अ क्वेश्चन ऑन डेमोक्रेसी। ये प्रजातंत्र पर एक प्रश्न है, और हम यह लड़ाई जनता को नीचे तक लड़ेंगे, ये हम आपको बताना चाहते हैं। जहां तक हमारी लड़ाई है, मैंने पहले भी कहा था, केसीआर साहब का जिस तरीके से उन्होंने संजय बंडी को अरेस्ट किया है, विनाश काले विपरीत बुद्धि, एंड दिस इज धर्म युद्धम। हम ये धर्म की लड़ाई लड़ेंगे और प्रजातांत्रिक तरीके से लड़ेंगे। वी विल टेक ऑल लीगल रिकोर्स एंड वी विल टेक ऑल डेमोक्रेटिक थिंग्स, डेमोक्रेटिक मेथड्स। हम प्रजातांत्रिक तरीके से इस लड़ाई को निर्णायक मोड़ तक लड़ेंगे, और हमारी भारतीय जनता पार्टी को कितना भी रोको, हम रुकने वाले नहीं हैं। अगर हमारे संजय बंडी को अरेस्ट किया है तो हमारा डेली धरना भी चलेगा, हम इसको आगे भी बढ़ाएंगे। आज मैंने शुरू किया है, कल कोई और आएंगे, लेकिन इस लड़ाई को हम निर्णायक मोड़ तक लड़ेंगे, ये हम आपको बताना चाहते हैं। जहां तक मैंने आपके साथ कहा ही कि राजनीतिक तरीके से लड़ेंगे, ये नेशनल पार्टी के तरीके के लिए
केसीआर जिस तरीके से बिहेव कर रहे हैं उसका पर्दाफाश करना ये हमारी राष्ट्रीय जिम्मेवारी भी है और प्रादेशिक जिम्मेवारी भी है, जिसको हम निभा रहे हैं। मैंने तो कोरोना के सारे नॉर्म्स फॉलो किए, एंड दैट इज व्हाई योर पुलिस कमिश्नर डिड नॉट हैव एनी आंसर. ही थॉट दैट आई विल take law and order in my own hands. We know how to fight democratically and how to see that we do not overstep the laws, but at the same time हम प्रजातांत्रिक तरीके से लड़ते हैं. लेकिन आपने कोरोना कहा तो मैं हमेशा ये कहूंगा कि केसीआर, कोरोना तो बहाना है, सही में तो प्रजलू को दबाना है. आप दबाने पर लगे हो. ये तेलंगाना की प्रजलू को आप दबा नहीं सकते. ये बहाना है कोरोना का. और मैं कहने के लिए नहीं कह रहा हूं, आपको एक छोटा सा, सिर्फ आपकी मेमोरी को शार्पन करने के लिए थोड़ा सा मैं दृश्य आपको दिखाना चाहूंगा. आप जरा इसको भी देख लीजिए कि कोरोना की दुहाई देने वाले బాధ అది. అది ఏమంటుందంటే కరోనా వస్తే మాస్క్ ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా వస్తేనే అధ్యక్ష ఇంతమందిని కూర్చొని ఎంతమంది మనం అధ్యక్ష స్టాఫ్ మనం అంతా కలిసి 120 మంది ఉన్నాం. ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా? అంటే మనం చచ్చిపోతామే. మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు వచ్చారు దేవుడి వల్ల, వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే. ఇంతమంది లేనటువంటి మాస్క్ పట్టుకుంది. ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడో చైనా దేశంలో పుట్టుకాల పెట్టింది. అయితే ప్రయాణాలు చేస్తారు కాబట్టి, ఇప్పుడు విమానాలు ఎక్కువైనాయి కాబట్టి, ఓడలు ఎక్కువైనాయి కాబట్టి చేస్తారు కాబట్టి, ఆడికెళ్ళి ఎవరైనా వచ్చేది ఉంది. ఆడికెళ్ళి కాదు, ఆడికెళ్ళి పోయి ఇంకొక ఆడికెళ్ళి ఎవరైనా వస్తే దాంతోనే అన్నం ఇన్నో వస్తూ ఉంది దేశంలో. అంటే ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశం ఇప్పటివరకు వచ్చింది 30-35 మందికే. ఎంతమంది? 31 మందికి వచ్చినారు ఇంత పెద్ద దేశంలో. అందులో ఒక్కడో సన్యాసి దరిద్రుడు మన దగ్గర తెచ్చుకోలేదు. ఆడు కూడా డైరెక్ట్ మన దగ్గర రాలే. చైనాకి వెళ్ళి దుబాయ్ పోయి కాలబెట్టినారు. దుబాయ్ నుంచి బెంగళూరు పోయింది. బెంగళూరుకి వెళ్ళి మన హైదరాబాద్ వచ్చింది. రాగానే మన ఈటల రాజేందర్ గారు దొరకబట్టిన గాంధీ దవాఖాన స్పెషల్ వాటర్ అలా పడేసి ట్రీట్మెంట్ ఇస్తాను. రాత్రి కూడా పోయించిండు. ఆయన కూడా మంచిగా భక్తులు చచ్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సింగల్ మనిషికి కరోనా వ్యాధి రాలేదు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అవసరమైతే. तो मैं आपको दिखा रहा हूं. तो कोरोना तो बहाना है, प्रजलू को दबाना है, और हम ये लड़ाई निर्णायक मोड़ तक लड़ेंगे. मैं अपनी बात यहीं पर समाप्त करता हूं, बट ये लड़ाई प्रजातांत्रिक तरीके से अंतिम निर्णायक मोड़ तक, डिसाइसिव एंड तक लड़ी जाएगी. और we will expose केसीआर, we will expose his corrupt practices, we will expose, और आने वाले समय में दुबाके जैसे धमाके भी होंगे और हुजूराबाद जैसे हुजूर को फटका भी लगेगा. जीएचएमसी आपके सामने है. एक पर एक हमको आप लोगों का आशीर्वाद मिल रहा है. भारतीय जनता पार्टी इज एन आइडियोलॉजिकल बेस्ड पार्टी with a mission, and we will go ahead with our mission. That is what I have to say. मैंने मित्रों अपनी बात यहीं समाप्त की है. मैं वहाँ जनसभा में नॉर्म्स को तोड़ना नहीं चाहता था, इसलिए मैंने वहाँ भाषण नहीं, which I had promised to Mr. the Joint Secretary Mr. Karthikeyan, लेकिन Joint Commissioner, मैं अपनी बात यहीं समाप्त करता हूँ और आप सबके माध्यम से तेलंगाना की जनता से निवेदन करता हूं कि भारतीय जनता पार्टी को आप इस लड़ाई में, एम्प्लॉयज की लड़ाई में, टीचर्स की लड़ाई में, जनता की लड़ाई में आप आशीर्वाद दीजिए. और
ये जो ऑटोक्रेटिक GOI 317 निकला है, इसको वापस लेने तक हम लड़ाई लड़ेंगे। बहुत बहुत धन्यवाद। ये दिस विल कंटिन्यू ऑन डे-to-day basis. Tomorrow somebody else is going to come. Day after tomorrow somebody else is going to come. हम ये धरना चालू रखेंगे और हम इस बात को लड़ाई लड़ते रहेंगे। संजय बंडी को अरेस्ट करना अनडेमोक्रेटिक है, किसी नॉर्म्स के तहत नहीं आता है। जिस तरीके से किया गया वह प्रजातंत्र के लिए एक बहुत बड़ी चोट है और उसकी भी लड़ाई हम लीगली ह्यूमन राइट्स कमीशन से लेकर के सब जगह लड़ेंगे। किनसे बताइए, हम उसके बारे में बात करेंगे क्योंकि अदर प्रोग्राम्स भी हैं, उसके साथ हम उसको एसिमुलेट करेंगे। एक आरोपण है कांग्रेस पर, आपके अधिकार है सेंट्रल में, क्यों विचार नहीं कर रहे? इसके भला ये दिखता है दोनों के बीच में दोस्ती है, लड़ाई सेंट्रल में दोस्ती बोलते आरोपण कर रहे हैं। ऐसा है, कांग्रेस का ये काम है न खुद काम करना न किसी को करने देना और दिशा को भ्रमित करना। हम दिशा जानते हैं, डायरेक्शन जानते हैं। केसीआर से लड़ेगी तो बीजेपी ही लड़ेगी और सफल होगी। किसके बारे में? हाँ, करेंगे, बिल्कुल करेंगे। लोकसभा स्पीकर will take action accordingly. As per now. Delhi BJP? You see, that is his strategy. But our leaders are not, they are very mature leaders, and that is why you can see that daily new, very people who are ground, who have got strong base, they are joining BJP, and this is being done by the mature leaders of BJP only, and that is why the BJP is becoming stronger day by day. About KCR? See, today I would like to focus on KCR. When I go to Delhi, I'll talk to Kejriwal about Kejriwal. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.